అప్పుడే పుట్టిన పిల్లలు చాలా సాఫ్ట్గా క్యూట్గా ఉంటారు కదా. పిల్లలు అంటే నాకు కూడా చాలా ఇష్టం. మీకు తెలియని 3 ఫ్యాక్ట్స్ నేను ఇప్పుడు మీకు చెప్తాను. నెంబర్ 1, బేబీస్కి బ్రెస్ట్ ఉండొచ్చు, అందులో నుంచి మిల్క్ లాగా డిశ్చార్జ్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి మదర్ యొక్క హార్మోన్స్ వల్ల వస్తాయి. అసలు బ్రెస్ట్ బేబీస్కి ఉండడం ఏంటి అని స్నానం చేస్తున్నప్పుడు ప్రెస్ చేసి ఆ డిశ్చార్జ్ని బయటకు తీయడము, ఎక్కువగా ప్రెస్ చేయడం లాంటివి చేస్తే ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో బేబీ బ్రెస్ట్ని సాఫ్ట్గా జెంటల్గా తుడవాలే కానీ ఒత్తడం లాంటివి చేయకూడదు. నెంబర్ 2, గర్ల్ బేబీస్కి వెజనల్ బ్లీడింగ్ అవ్వచ్చు. ఎందుకంటే 9 నెలలు తల్లి గర్భంలో ఉన్నందువలన ఆ మెటర్నల్ హార్మోన్స్కి ఎక్స్పోజ్ అయ్యి బేబీకి చిన్నగా బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 1 or 2 days అయింది అంటే ఇట్స్ అబ్సల్యూట్లీ నార్మల్. మరీ ఎక్కువగా అవుతుందంటే కన్సల్ట్ యువర్ పీడియాట్రిషియన్. నెంబర్ 3, బేబీ బాయ్ కెన్ హ్యావ్ ఎరెక్షన్స్ టూ. ఎక్కువగా ఆలోచించకండి అండ్ డోంట్ ఫీల్ టెన్స్. ఇట్స్ జస్ట్ దట్ దే ఆర్ గెటింగ్ రెడీ టు పీ. గెట్ యువర్ అంబ్రెల్లా రెడీ. ఇవి కాకుండా మీరు మీ న్యూ బోర్న్లో ఏమైనా గమనించారా? గమనించి ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.